అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజునే శివముకోటి అంటాం. తమిళ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అరుణగిరి ఉద్భవించింది అని స్వయంగా భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు. అదే అరుణాచల మహత్యంలో రాసి ఉన్నటువంటిది. కాబట్టి ఆ అరుణాచలేశ్వరుడు ఉద్భవించిన రోజే ఈ యొక్క చిన్న అరుణాచలంలో సహస్ర అరుణాచలేశ్వరుడు ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు అన్నమాట. ఎటువంటి సిద్ధాంతి గాని జ్యోతిష్కుడు గాని ఈ యొక్క చిన్న అరుణాచలం యొక్క ఆలయ ప్రతిష్ఠ సమయాన్ని నిర్ణయించలేదు. స్వయంగా భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి ముహూర్తానికే ఇక్కడ సహస్ర అరుణాచలేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు ఈ రోజు తృతీయ మహోత్సవం బ్రహ్మోత్సవాలు 3 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. మొదటి రోజు భిక్షాటనమూర్తిగా, రెండవ రోజు అర్ధనారీశ్వరుడుగా, ఈ రోజు ఆదిశేష వాహనం మీద అభిత కుచాంబికా సహిత అరుణాచలేశ్వరుడుగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి ఏ విధంగా అయితే మన రాముడికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి మనం చేసుకుంటామో, తమిళనాట ఈ యొక్క పరమేశ్వరుడికి వారు ఆ విధంగా ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అలా ఈ రోజు విశేషమైనటువంటి రోజు ఏంటంటే సోమవారం, పౌర్ణమి, ఆరుద్ర నక్షత్రం, భోగి. 1940 నుంచి 2050 వరకు ఇలాంటి రోజు ఒక్కటే ఉంటుందంట. ఆ రోజే ఈ రోజు. కాబట్టి ఎంత శివార్చన చేస్తే, ఎంత శివనామ జపం చేస్తే, ఎంత శివాభిషేకం చేస్తే అంత ఫలితం పొందుతాం. ఎంత పొందుతామయ్యా అంటే 3 కోటి అంటే 3 కోట్ల పౌర్ణములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం కూడా ఈ ఒక్క పౌర్ణమి రోజు పొందుతామంట. అంత గొప్ప రోజు ఈ రోజు. కాబట్టి సహస్రలింగం ఉన్నటువంటి క్షేత్రం, స్ఫటికలింగం ఉన్నటువంటి క్షేత్రం, మరకతలింగం ఉన్నటువంటి క్షేత్రం, శ్రీచక్ర శివలింగం ఉన్నటువంటి క్షేత్రం, అర్ధనారీశ్వరుడు ఉన్నటువంటి క్షేత్రం, శ్రీపాదలింగం ఉన్నటువంటి క్షేత్రం, అష్టదిక్పాలక లింగాలు ఉన్నటువంటి క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి క్షేత్రం, సూర్యలింగం, చంద్రలింగం ఉన్నటువంటి క్షేత్రం, సకల దేవతలు ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. రేపు మే 19వ తారీఖు
1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట కూడా జరుగుతుంది. బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట 1008 మంది ధాతలతోటి 1008 బ్రహ్మసూత్ర లింగాల ప్రతిష్ట జరగబోతుంది. అలాగే అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో మిగిలిపోయినటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో, కనకదుర్గ కావచ్చు, రాజరాజేశ్వరి కావచ్చు, ద్రౌపది మాత కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రతిష్ట మే 19వ తారీఖు జరుగుతుందండి. గుర్తు పెట్టుకోండి. బ్రహ్మసూత్ర లింగ ప్రతిష్ట విశేషమైనటువంటిది. ఆ యొక్క బ్రహ్మసూత్రాన్ని ఒక్క లింగాన్ని దర్శిస్తే చాలా 1000 లింగాల్ని దర్శించిన ఫలితం వస్తుంది. అలాంటిది 1008 బ్రహ్మసూత్ర లింగాల్ని ఈ క్షేత్రంలో దర్శిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. అంత గొప్పది. కాబట్టి అందరూ కూడా మీరు మే 19వ తారీఖు గుర్తు పెట్టుకోండి. అరుణాచల శివ. అలాగే ఈ విజయదశమి రోజు రాతి రాజగోపుర నిర్మాణం శంకుస్థాపన జరుగుతుంది. కరెక్ట్ గా ఇంకొక సంవత్సరం రోజుల్లో అతిపెద్ద 5 అంతస్తుల రాతి రాజగోపురం అరుణాచలేశ్వరుడు యొక్క దేవాలయం ముందుగా మనకి దర్శనమిస్తుంది. అరుణాచల శివ. ఈ రోజు అందరూ కూడా అరుణాచల శివ నామం జపం చేయండి, మర్చిపోకండి. ఈ రోజు విశేషమైనటువంటి రోజు అరుణాచల. ओम अपानाय स्वाहा, ओम ब्रह्माय स्वाहा, ओम समानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदराय स्वाहा, ओम श्री अमितभुजाम्बिका सहित अरुणाचलेश्वर स्वामी देवता. अरुणाचल शिव, अरुणाचल शिव, अरुणाचल शिव, अरुणाचल शिव.